ఈరోజు నేను సూపర్ టేస్టీ చికెన్ పులుసు తయారు చేశాను. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ ఇదే స్టైల్లో చేస్తారు. మరి ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయమాకండి. ముందుగా నేను 1 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది మ్యారినేట్ చేసుకోవడం కోసం నేను పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి బాగా. ఇలా మనం ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు వీడియోని ఫుల్గా చూడండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. వీడియోస్ ఇంకా బాగా తీయటానికి ట్రై చేస్తున్నానండి. నేను ఇప్పుడే కదా ఛానల్ ఓపెన్ చేసింది. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని మీరు ఆశిస్తున్నానండి. నేను థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. లైక్ చేసిన వాళ్ళకి, వీడియో చూసిన వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడానండి. ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాము. దీనికోసం నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను. టొమాటోలు 2 పెద్దవి తీసుకున్నాను. వీటిని మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అండి. అలాగే ఇది గ్రేవీ కోసం కాబట్టి మంచిగా మెత్తగా చేసుకుంటే మనకి పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే తుంపులుగా తగులుతున్నట్టుగా ఉంటుంది మనకి తినేటప్పుడు. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకున్నా. నేను కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే చికెన్లో కొంచెం ఫ్యాట్ లైట్గా ఉంది పీస్కి, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు వేసానండి నేను. తరువాత దీంట్లోకి యాలుకలు, షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిరియాలు వేస్తున్నానండి. కొన్నే చూడండి, కొన్నే వేస్తున్నాను. ఇవి వేగాలండి. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. మనం అనుకుంటాం ఈ ఒక్క ఇంగ్రీడియంటే కదా లేదు అని, కానీ ఆ ఒక్క ఇంగ్రీడియంట్లో కూడా టేస్ట్ని మార్చే ఇది ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి మనకి. చూడండి, ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా కానీ మనకి టేస్ట్లో అనేది ఖచ్చితంగా అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. ఎందుకంటే నేను చేస్తుంటాను కదా, ఏముంది లేదు ఒక్కటే కదా అని, కానీ ఆ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. అందుకని మనము వీడియోస్ చూసినప్పుడు, నా వీడియో అనే కాదండి, మనం ఏ వీడియో చూసినా కానీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ కర్రీలో వేస్తేనే ఆ టేస్ట్ అనేది అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. సో నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఇందులో మనము ఇంకొక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఈ 2 కలిపి ఇప్పుడు మనకి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. నాకు ఇలా వీడియోలు చేయటం కొత్త, కానీ నేనే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది వీడియోస్ తీయటము. అంతకుముందుకు మరీ ఇదిగా అనిపించేదండి. ఇప్పుడు చూడండి, మూత పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం మనకు పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతో కాలు తిప్పుకుందాము. కింద అంటుతుంది కదా, అందుకనమాట. చూసారా, ఇందులో నేను ఏమి స్పైసెస్ అయితే ఇప్పుడైతే ఏమీ వేయలేదండి. ఆ చికెన్లో ఉన్నాయి కదా, అవే సరిపోతాయి. అలాగే మనకి అల్లం చిల్లిపాయ పేస్ట్లో కూడా మనకి ఘాటు ఉంటుంది, చెక్క లవంగాయలో కూడా ఘాటు ఉంటుంది. ఇది వచ్చేసరికి ధనియాలను, జీలకర్ర పౌడర్ అండి. అలాగే ఇందులో చికెన్ పౌడరు, అది స్కిప్ అయింది వీడియో చూపించడం అన్నమాట. చూడండి, ఇది ఫ్రై అయిపోయి మళ్ళీ దీంట్లో కూడా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కూడాను మంచిగా కలుపుకొని పెట్టుకుందాము. మీరు ఇందాక మిక్సీ ఉంది కదండి, ఆ పేస్ట్లో నేను నీళ్లు పోసి పెడతానండి, పారబోయాను. అది కూడా ఆ వాటర్ కూడా మిక్సీని మంచి నీళ్లు పోసేసి ఆ మిక్సీలో పైన పేస్ట్ ఉంటుంది కదా, అది తీస్తాను. అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న బాండీ ఉంది కదండి, ఆ బాండీలో కూడా ఆ నీళ్లు పోస్తానమాట. పోసేసి అప్పుడు ఆ వాటర్ని నేను చికెన్ కర్రీలో పోసేస్తాను అనమాట. దేన్ని వేస్ట్ చేయను. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందాము. చూడండి, మూత తీసేసి చూపిస్తున్నాను మీకు. వాటర్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. చూడండి, మీకు ఒక 40% అయితే ముక్క ఉడికిపోయింది మనకి ఇక్కడ. ఇప్పుడే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఏంటి పులుసుకి నీళ్లు అనేది మనం చూసుకుందాము. చూడండి, ఆ కడిగిన నీళ్ళే పోస్తున్నానండి నేను బాండీలో నీళ్లు. కాకపోతే కొన్ని ఎక్కువ పట్టినాయి, ఎక్కువ పోసాను.
గ్రేవీ మరి అందరికీ కావాలి కదా పులుసు. ఇది నేను రాగి సంకట్లోకి చేసుకున్నానండి. ఆ రోజు నేను రాగి సంకట్ చేశాను అనమాట. వీడియో తీయటం మర్చిపోయాను నేను, లేకపోతే అది కూడా తీసేదాన్ని. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేనైతే ఏం చేస్తానంటే ఒక గిన్నెలో వేసేసుకుంటాను అనమాట రాగి సంకటిని, పులుసుని. చూసారా కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో, థిక్గా ఉంది. సో నేను అందుకే కొన్ని నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు చూడండి పులుసు ఎక్కువగా ఉంది, తెలుస్తుంది కదా నీళ్ళు ఎక్కువ పోసినట్టు. ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది, కనిపిస్తుందా మీకు? పులుసు మనం ఇట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే చల్లారిపోయినాక థిక్గా అయిపోతుంది అనమాట. అందుకనే మనం ముందుగానే ఇప్పుడు కట్టేసుకున్నాం అనుకోండి, ఆరిపోయినాక కానీ మనకు కొంచెం పల్చగా ఉంటుంది. అదే థిక్ అయినాక కట్టేసుకుంటే ఆరిపోయినాక ఇంకా థిక్గా అయిపోతుంది. సో అందుకని ఇప్పుడే కట్టేసేసా. చూసారా కొత్తిమీర కరివేపాకు వేసేసానండి. ఈ కర్రీ అయితే నిజంగా కింద మా అపార్ట్మెంట్లో కింద దాకా స్మెల్ వస్తుందని చెప్పాడు మా తమ్ముడు. చాలా అంటే చాలా బాగుంది రాగి సంకట్లోకి ఎస్పెషల్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.